హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, చాలా మంది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా? యాక్చువల్గా ఇండియాలో ఏదైనా నెంబర్ 1 ఫండ్ ఉంది అంటే మాత్రం అది నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చూడండి జనరల్గా కవల పిల్లలు అంటారు. అంటే కవల పిల్లలు అంటే ట్విన్స్. అంటే ఎవరైతే ఒకటే మదర్కి ఒకే టైంలో ఇద్దరు పిల్లలు విత్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutes గ్యాప్తో పుడితే కవల పిల్లలు అంటారు. అలాగే చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్విన్ ఫండ్స్ ఉన్నాయి. అంటే ఒక ఫండ్ హౌస్, సేమ్ ఫండ్ హౌస్ ఒకటే రోజున 2 ఫండ్స్ని లాంచ్ చేస్తే ఎన్ఎఫ్ఓ రూపంలో 10 రూపీస్గా ఎన్ఎఫ్ఓస్గా ఒకటే కంపెనీ లాంచ్ చేస్తే దాన్నే ట్విన్ ఫండ్స్ అంటారు. అలాగే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్. అయితే ఇది October 8, 1995లో రిలయన్స్ కంపెనీ, యాక్చువల్గా నిప్పాన్ వాళ్ళు అనుకుంటున్నాం కానీ అండి, దీని ఆరిజిన్ వచ్చి ఫస్ట్ రిలయన్స్ కంపెనీ, ధీరుభాయ్ అంబానీ వాళ్ళు పెట్టిన కంపెనీ రిలయన్స్ కంపెనీ. సో ఆ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి 8 October 1995లో 2 ఫండ్స్ లాంచ్ చేశారు. ఒకటి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, ఒకటి నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్. అయితే ఆ రిలయన్స్ గ్రోత్ ఫండ్ అనేది ఏంటంటే ఒక మిడ్ క్యాప్ స్ట్రాటజీ మీద లాంచ్ చేశారు. అలాగే రిలయన్స్ విజన్ ఫండ్ ఏదైతే ఉందో, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్, అది మనకి లార్జ్ క్యాప్ కేటగిరీలో లాంచ్ చేశారు. చూడండి, లార్జ్ క్యాప్ అంటే అందరూ తెలుసు, టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అని ఒక అంటే దాంట్లో రిటర్న్స్ ఎక్కువ రాకపోవచ్చు కానీ అండి, స్టేబుల్గా ఉంటుంది లార్జ్ క్యాప్ అంటే కూడా అని తెలుసు. కొంచెం రిస్క్ తీసుకున్న వాళ్ళు కన్సర్వేటివ్గా కాకుండా నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకున్నారు ఆ రోజున. అయితే ఒకటే ఫండ్ మనం 2 days ఒకే రోజు లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక లార్జ్ క్యాప్ ఒక మిడ్ క్యాప్ తెలిసిపోతుంది. ఆఫ్టర్ 30 years పొజిషన్ ఏంటి, ఆ ఫండ్స్ పొజిషన్ ఎలా ఉంది ఇవాళ అని తెలిసిపోతుంది. అయితే చూడండి, ఏదైతే లార్జ్ క్యాప్ అనుకుంటున్నామో నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్, అది 2000 ఆ చేంజ్లో దాని ఎన్ఏవి గ్రో అయింది. అంటే ఆ రోజున ఎవరైతే 10 lakhs కనుక నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ దగ్గర 20 crores వచ్చింది నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్. మరి అందరూ అనుకుంటున్న నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ నెంబర్ 1 ఫండ్ ఏదైతే ఉందో అది 4000 ఎన్ఏవి అయింది. అంటే ఆ రోజున 10 lakhs ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇవాళ ఏకంగా 40 crores వచ్చింది. 40 crores. చూడండి, ఒకటే ఫండ్ మేనేజ్మెంట్ 2 ఫండ్స్ ఒకే రోజు లాంచ్ చేసినప్పుడు ఒకటే 20 crores వచ్చి ఆగిపోయింది, ఇంకోటి 40 crores దాకా గ్రో అయింది. డబల్. ఇప్పుడు ఏదన్నా గ్యాప్ అంటే అట్లీస్ట్ 5 crores గ్యాప్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 crores గ్యాప్ ఏకంగా డబల్ అయిపోయింది. సో దాన్ని బట్టి ఏమైందంటే, లార్జ్ క్యాప్ ఒక లాంగ్ రన్లో లార్జ్ క్యాప్ కంటే కూడా మిడ్ క్యాప్ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అని. అయితే చూడండి, ఆ రోజు 1995లో మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవి అంటే చిన్న కంపెనీలు ఏవి అని మనం చూసుకుంటే, ఇన్ఫోసిస్, టీసీఎస్, అలాగే ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ చాలా చిన్న కంపెనీలు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఓన్లీ బాంబేలో ఒక బ్రాంచ్ ఉండేది నాకు తెలిసి. సో అట్లాంటి చిన్న కంపెనీలు ఉన్నప్పుడు వీళ్ళు మిడ్ క్యాప్ కంపెనీ స్ట్రాటజీ కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరూ తెలుసు, ఓవరాల్ ఇండియాలో కార్పొరేషన్ కలెక్ట్ చేసి స్టాక్స్ కొంటారు. అట్లా ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చిన బల్క్ అమౌంట్ని ఇలాంటి స్టాక్సే కొన్నారు ఆ రోజున. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ లాంటివి. ఇప్పుడు చూడండి, చాలా మంది ట్రేడర్స్ ఏం చెప్తారంటే, మీరు కనుక లాంగ్ టర్మ్గా ఒక షేర్స్ హోల్డ్ చేస్తే అధిక లాభాలు వస్తాయి అంటారు. అంటే ఇన్ఫోసిస్ లాంటి షేర్స్ మనం 1995లో మనం కూడా ఒక 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇవాళ 1 lakh crores దాకా బాగా అక్యుములేట్ అయ్యేది వాల్యూ చెప్తారు. సో అందులో వాళ్ళు కూడా చేసిన పని అదే. మన నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కూడా ఒక రైట్ టైంలో ఆ ఫండ్ స్టార్ట్ అయింది. రైట్ టైంలో స్టార్ట్ అయిన ఫండ్ ఒక మంచి స్టాక్స్ని, మిడ్ క్యాప్ స్టాక్స్ని పట్టుకొని ఇప్పుడు ట్రావెల్ చేసింది కాబట్టి ఆ గ్రోత్ అనేది వాళ్ళు చూశారు. అలాగే ఆ ఇన్వెస్టర్స్ కూడా ఎవరైతే వాళ్ళతో ట్రావెల్ చేశారో వాళ్ళు కూడా అంత లాభం వచ్చింది. అది చూడండి, చాలామంది నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ఎందుకు తగ్గిపోయిందంటే లార్జ్ క్యాప్ స్ట్రాటజీ ఉండడం వల్ల. సో ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇవాళ టైపు. ఇండెక్స్ ఫండ్స్ బెటర్గా ఉంటాయి, కొంచెం సేఫ్ ఉంటుంది అని చెప్పి. సో ఈ నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ ఏదైతే ఉందో లార్జ్ క్యాప్ ఫండ్ ఇండెక్స్ నిఫ్టీ 50 లాంటిది అది కూడా. సో దీన్ని బట్టి మనకు క్లియర్ పిక్చర్ వచ్చిందంటే, ఎక్కువ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు మిడ్ క్యాప్లోనే వెళ్ళాలి, అలా వెళ్తే కనుక రిటర్న్స్ బాగా వస్తాయి అని. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇప్పుడు చూడండి, ఆ రోజు 10 రూపీస్తో స్టార్ట్ అయిన ఎన్ఏవి ఏదైతే ఉందో 4000 points ఇవాళ వచ్చింది. అంటే 400 times పెరిగింది. ఇవాళ మనం 2024లో ఉన్నాం. 2054కి ఇంతే గ్రోత్ రావాలి అంటే, ఇలాగే 400 times పెరగాలి అంటే ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చి 1,60,000 అవ్వాలి. కానీ 1,60,000 ఒక్కొక్క యూనిట్ అవుతుంది అంటే అవ్వదని చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే పాస్ట్ పర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అంటారు మ్యూచువల్ ఫండ్స్లో. సో కాబట్టి దాన్ని ఎలా తీసుకోవాలంటే, ఓన్లీ ఒక టెస్టిమోనియల్గా, ఓకే ఒక లాంగ్ రన్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లాంటి రిటర్న్స్ వస్తాయని చెప్పి మాత్రమే మనం తీసుకోవాలి దాన్ని. అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమని కాదు,
సో మనం కనుక ఇట్లాంటి ఫండ్స్ ఏవైతే ఇవాళ చిన్న చిన్న ఎన్ఏవిస్తో ఉన్నాయి, ఒక మంచి పొటెన్షియల్గా ఉన్నాయి అన్న ఐడెంటిఫై చేసి అట్లాంటి ఫండ్స్లో మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడండి, చాలామంది స్మాల్ క్యాప్ అని ఒక్కటే ఇన్వెస్టర్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, కొటక్ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్ అని చెప్పి స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే లాస్ట్ 3 years ఒక మంచి వేవ్ వచ్చింది, స్మాల్ క్యాప్కి మంచి వేవ్ వచ్చింది. ఆ వేవ్ ఎలా అంటే ఏ ఫండ్ హౌస్ పాలు పెట్టినా స్మాల్ క్యాప్ క్లిక్ అయింది. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఎయిర్ ఉందనుకోండి, గాలి బాగా ఉందనుకోండి, ఒక చిన్న పిల్లాడు గాలి పెట్టమంటున్నా వెళ్ళిపోతుంది. మనం చేసింది ఏం లేదు, జస్ట్ ఆ గాలికి వెళ్ళిపోయింది. అట్లాగే ఇందులో కూడా స్మాల్ క్యాప్స్కి ఎప్పుడైతే వేవ్ వస్తుందో ఆ వేవ్లో ఎడల్వైజ్ స్మాల్ క్యాప్ కావచ్చు, బంధన్ స్మాల్ క్యాప్ కావచ్చు, క్వాంట్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఎనీ ఫండ్ హౌస్ స్మాల్ క్యాప్ రిటర్న్స్ బాగా ఇచ్చాయి, 50, 60, 70 కూడా ఇచ్చేసాయి. సో కాబట్టి మంచి స్మాల్ క్యాప్స్ అని చెప్పడం లేదు. ఎప్పుడైతే మామూలుగా మార్కెట్ ఒక బేర్ మార్కెట్ వచ్చి మార్కెట్ ఎకానమీ అంతా స్టేబుల్ అయిపోయి అప్పుడు అట్లాంటి టైంలో కూడా ఏదైతే స్మాల్ క్యాప్ మంచి ఇచ్చిందో అది బెస్ట్ ఫండ్ అని చెప్పచ్చు. సో కాబట్టి ఊరిని వేవ్ చూసేసి మనం ఫాలో అయిపోకూడదు, అందరూ తీసుకెళ్ళి స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు ఫస్ట్ పడేవి స్మాల్ క్యాప్సే పడతాయి, మళ్ళీ అంత క్విక్గా రికవర్ కూడా కావాలి. సో కాబట్టి డైవర్సిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాం. సో పర్ఫార్మెన్స్ చూసి ఫండ్ది మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అసలు ఎందుకు అలా పెరిగింది రీజన్ కనుక్కోవాలి, తర్వాత ఫండ్ హౌస్ రీసెర్చ్ చేసి కానీ చేయకూడదు. సో కాబట్టి ఒక అడ్వైజర్ సలహా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. అందరూ నమస్కారం అండి. నా వెల్ది చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్ది చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.